కెరీర్ గ్యాప్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం చాలా మంది లేడీస్ ఏమంటే మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు. తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఏమైనా ఒక పర్సన్ వేరే చోటికి రీలొకేషన్ అయ్యాడంటే అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఉంటాయి అనమాట. సో చాలా మంది ఏమంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండ్ మెయిల్స్ పంపుతున్నారు. మాకు ఇలా కెరీర్ గ్యాప్ ఉంది, ఏం చేయాలి? 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, ఒకళ్ళైతే పాపం 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. ఏం చేయాలి అసలు మేము? మళ్ళా మేమైతే మళ్ళా మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాం. కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. మాకైతే మంచి స్కిల్ ఉంది మా దగ్గర. చాలా నేర్చుకున్నాం మేము. ఇదివరకు వర్క్ చేసేటప్పుడు చాలా స్కిల్ ఉంది. మేము చాలా బాగా నేర్చుకున్నాం అంతా కూడా. మేము పని చేయగలుగుతాం. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం ఎక్కడ జాబ్స్ రావడం లేదు. ఏం చేయాలి ఇట్లాంటి టైంలో? మాకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా ఇట్లా పోవడమేనా ఇంకా? ఎలా చేస్తే మేమైతే కమ్‌బ్యాక్ చేద్దాము అని చెప్పి చాలా మంది అయితే పింగ్ చేస్తారన్నమాట. ఐ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్ అండ్ రెసొనేట్ విత్ దెమ్ అన్నమాట. ఎందుకంటే బయట సిట్యుయేషన్ అలా ఉంది ఫ్రెండ్స్. ఏమంటే జాబ్స్ అయితే యాస్ ఆఫ్ నౌ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం చాలా ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ప్రతిసారి ఇదే చెప్తాను. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డిమాండ్‌కి తగ్గ సప్లై అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎప్పుడు గూడా. ఎందుకంటే మన దగ్గర చాలా సప్లై ఉంది. బట్ ఏమంటే డిమాండ్ ఉండాలి దానికి. సో ఏమంటే ఇప్పుడు డిమాండ్ అయితే అంత ఎక్కువ ఉండడం లేదు. ఉన్నా సరే వాళ్ళేమంటే ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? కెరియర్ గ్యాప్స్ ఉన్నాయా లేవా? అన్నీ చెక్ చేసుకొని అయితే తీసుకుంటారన్నమాట. సో ఎవరికైతే కెరియర్ గ్యాప్ ఉందో వాళ్ళు ఏం చేయాలి? ఎలా చేస్తే వాళ్ళైతే స్టాండ్ ఔట్ అవ్వగలుగుతారు? వాళ్ళకున్న కాంపిటీషన్ నుంచి కొద్దిగా తగ్గించుకోగలుగుతారు. అట్‌లీస్ట్ ఒక జాబ్‌లోకైతే వెళ్ళగలుగుతారు అనేది నేను ఒక 4 పాయింట్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నానన్నమాట. సో మీరు నిజంగా కెరియర్ గ్యాప్ వల్ల అయితే చాలా ఫేస్ చేస్తున్నారు. ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మాకైతే సమ్ అప్రోచ్ కావాలి. ఎట్లా మేము అప్రోచ్ అయితే మాకైతే అట్‌లీస్ట్ మేము ఒక ఇండస్ట్రీలోకి మళ్ళా మేము కమ్‌బ్యాక్ ఇవ్వగలుగుతామంటే ఈ వీడియో చూడండన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టార్గెట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇట్లా అంటున్నానని చెప్పి మీరేమనుకోకండి. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏంటి? మేమేమి ఫ్రెషర్ కాదు కదా! మాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! అంటే బయట సిట్యుయేషన్ అట్లా ఉంది ఫ్రెండ్స్. నేను ఏదో ఇది కావాలని చెప్పడం లేదు మీకు. ఫస్ట్ మీ యొక్క ఎయిమ్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్‌లోకి వచ్చేసేయడం అన్నమాట. సో ఒక ఫ్రెషర్‌గా లేకపోతే ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి. చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. లేకపోతే నేను ఫ్రెషర్‌గా ఎందుకని చెప్తున్నానంటే మీకు ఫ్రెషర్‌కి ఇచ్చే సాలరీ నాకిస్తారు అని చెప్పి మీరైతే ఫిక్స్ అయ్యారన్నమాట. ఇటువంటి పొజిషన్‌లో ఇటువంటిది మీకు కనుక మీరు మళ్ళా రావాలనుకుంటే మీరైతే అలా ఎక్స్‌పెక్ట్ చేయండి. సాలరీ అయితే అలా ఉంటుంది నాకు అని చెప్పి. సో ఏమంటే దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఇట్లా ఫ్రెషర్ కింద వెళ్ళడం అంటే మీకైతే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరైతే మల్టిపుల్ హ్యాట్స్ అయితే మీరైతే పెట్టుకొని ఒకేసారి చాలా పని చేయగలుగుతారు. అంటే మీరైతే వేరియస్ డిసిప్లిన్స్ మీద అయితే మీకైతే కమాండ్ ఉంటుందన్నమాట. సో ఒక ఫ్రెషర్ చేసే జాబ్‌తో పోలిస్తే మీరైతే చాలా జాబ్స్ అయితే చేయగలుగుతారనమాట. సో ఏమంటే మీరైతే ఇటువంటి జాబ్స్ గనుక టార్గెట్ చేశారంటే మీకైతే ఆ రిక్రూటర్ మీ యొక్క ప్రొఫైల్‌ని అయితే సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందనమాట. సో ఈ పర్సన్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ ఆయనేమంటే చాలా వేరియస్ రీజన్స్ వల్ల అయితే మధ్యలో గ్యాప్ ఉంది. ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా నాకు దీనివల్ల జెన్యూన్‌గా ఉండండి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత చెప్పండి. నేను వర్క్ చేయడానికి ఓకే అని జెప్పి. ఇలా నాకు మల్టిపుల్ టెక్నాలజీస్ వచ్చు. లేకపోతే బ్యాక్ అండ్, ఫ్రంట్ ఎండ్ నేను డేటాబేస్ మొత్తం అన్నీ హ్యాండిల్ చేయగలుగుతాను నేను. నాకు ఈ జాబ్ ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి ట్రై చేయడం. సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్. మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలాగ. అండ్ నెక్స్ట్ వచ్చి కాంట్రాక్ట్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే ఎక్కువ టార్గెట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాంట్రాక్ట్ జాబ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే కాంట్రాక్ట్ జాబ్స్ కనుక మీరు గనక ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యారంటే, మీకు ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే లోపులో మీరైతే వేరే జాబ్ అయితే వెతుక్కోవడానికి ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఈ కాంట్రాక్ట్ జాబ్స్‌కి పర్మనెంట్ జాబ్స్ లాగా నోటీస్ పీరియడ్ అని చెప్పి అంత ఎక్కువ ఉండదు వాళ్ళకి. ఒకవేళ నోటీస్ పీరియడ్ ఉన్నా సరే 1 ఆర్ 2 వీక్స్ లేకపోతే మాక్సిమం ఒక 1 మంత్ ఉంటుంది తప్పితే అంతకన్నా ఎక్కువ ఉండదన్నమాట. సో, మీరు ఒకవేళ ఈ కాంట్రాక్ట్ జాబ్‌లో జాయిన్ అయ్యి మీరు వర్క్ చేస్తూ వేరే బయట ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ గనుక వచ్చిందంటే, వీళ్ళ దగ్గర వెంటనే మీరైతే రిజైన్ చేసి తక్కువ టైమ్‌లోనే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. యాస్ ఆఫ్ నౌ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళకైతే బయట చాలా కష్టంగా ఉంది స్విచ్ అవ్వడానికి. సో ఎవరైతే ఇట్లాంటి కాంట్రాక్ట్ జాబ్స్‌లో ఇమ్మీడియేట్‌గా మనకి అవైలబుల్‌గా దొరుకుతారో వితిన్ 30 డేస్ లేకపోతే 2 మంత్స్ లేకపోతే మరి 2 మంత్స్ కాదు 45 డేస్‌లో ఎవరైతే అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళకైతే చాలా డిమాండ్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉండి ఇటువంటి కాంట్రాక్ట్ జాబ్స్‌లో పనిచేస్తున్నారో వాళ్ళకైతే ఈ కాంట్రాక్ట్ జాబ్‌లో వర్క్ చేస్తూనే మీరైతే బయట పర్మనెంట్ జాబ్స్‌కి అయితే మీరైతే ట్రై చేయండి. సో యాస్ ఆఫ్ నౌ ఒక జాబ్ అయితే మీరు చేస్తూ ఉంటారు కాబట్టి మీరైతే బయట వేరేవి కూడా వెతుక్కోవచ్చనమాట. సో ఏమంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాగానే ఇందులో రిజైన్ చేసి మీరైతే ఇమ్మీడియేట్‌గా ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి అయితే మీకైతే మంచి అవకాశం ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్‌షిప్స్ అన్నమాట. సో ఇది కూడా సేమ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్‌లోనే ఉంటుందన్నమాట. సో ఏమంటే ఎక్కడైనా ఇంటర్న్‌షిప్ దొరుకుతుంది. అట్‌లీస్ట్ మీకు ఒక కమ్‌బ్యాక్ అయితే కావాలి. మీకు ఒక బ్రేక్ త్రూ అనేది ఉండాలన్నమాట. మీరు మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఏదో ఒక వే ద్వారా మీరైతే రావాలి లోపలికి. సో ఇంటర్న్‌షిప్స్‌కి కూడా ట్రై చేయండి. వేరియస్ కంపెనీస్ అయితే ఇంటర్న్‌షిప్స్ అయితే రిలీజ్ చేస్తాయి. కొంతమంది పే చేస్తారు. కొంతమంది పే చేయరు. ఇవన్నీ కూడా చూసుకోండన్నమాట. సో మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో, లేదు నాకు పర్వాలేదు. నాకు వాళ్ళు పే చేయకపోయినా పర్లేదు. బట్ ఏమంటే నేను కొద్దిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి మీరైతే ట్రై చేయండి. ఇంటర్న్‌షిప్స్ అలాంటివి ఉంటే వాటికి అప్లై చేయండి. కొన్ని కంపెనీస్‌లో ఏమవుతుందంటే ఇంటర్న్‌షిప్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళైతే మళ్ళా పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఎక్కడ ఇట్లాంటివి ఉన్నాయో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తారేమో చూడండన్నమాట ఇంటర్న్‌షిప్స్‌కి. సో వీటికైతే అప్లై చేయండి. ఒక ఏదన్నా సరే ఒకటే అనుకుంటానన్నమాట. మనం తిరిగి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఎటు తిరిగి అని చెప్పి. అదే గనుక మీ మైండ్‌లో ఒక గోల్ కింద ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్నైతే వదిలిపెట్టుకోకండన్నమాట. అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి
మీరిప్పుడేమంటే ఒక జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీకైతే కెరీర్ గ్యాప్ ఉంది. కంపెనీస్ అయితే మిమ్మల్నయితే తీసుకోవడం లేదు. మీరేం చేస్తారంటే ఈ టైంలో మిమ్మల్ని మీరు స్టాండ్ ఔట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సర్టిఫికేషన్స్ మనకి సపోజ్ అన్ని స్ట్రీమ్స్‌లో కూడా పర్టిక్యులర్ సర్టిఫైడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్స్‌కి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ కనుక మనం తీసుకున్నామంటే చాలా కంపెనీస్ మంచి మంచి సర్టిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో మీరైతే ఆ సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఎక్స్‌పర్టైజ్ తీసుకొని, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఆ పర్టిక్యులర్ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సపోజ్ మీరు యూఎక్స్ డిజైనింగ్ తీసుకున్నారంటే బోల్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయన్నమాట. సో మీరైతే వాటిని తీసుకొని చేయడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అట్ ద సేమ్ టైమ్ ఐడియల్‌గా ఉండకుండానే మీరేంటే ఏదో ఒక నాలెడ్జ్ ఆర్ లేకపోతే స్కిల్ అయితే మీరైతే నేర్చుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మీ యొక్క జాబ్ సెర్చింగ్ టైమ్‌లో అనమాట. సో మీరు ఒకవేళ పొరపాటున లేకపోతే మీకు లక్కీగా అయితే మీకైతే ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు. నేనైతే ఐడియల్‌గా లేను. ఈ సర్టిఫికేషన్స్ అన్ని నేను చేశానని అయితే మీరు వాళ్ళకైతే చెప్పడానికి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ అయితే మీ మీద వస్తుందన్నమాట. ఓకే. ఇతనైతే ఖాళీగా లేడు. ఏదో నేర్చుకున్నాడు. సర్టిఫికేషన్ అయితే నేర్చుకున్నాడు అని చెప్పైతే మీకైతే మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది. మిమ్మల్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్‌ని మీరైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సర్టిఫికేషన్స్ అనే కాదు ఎప్పుడు కూడా సర్టిఫికేషన్ ఉంటేనే మనకు జాబ్ వస్తుందని కాదు కదా! మీరేమంటే టెక్నికల్ స్కిల్స్‌ని బాగా అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. ఎందువల్ల అట్లా చెప్తానంటే టెక్నికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. లాజిక్ కనుక రాయగలిగితే మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎంత మందిలో ఉన్నా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీరైతే ఖచ్చితంగా స్టాండ్ ఔట్ అవుతారన్నమాట. ఇప్పుడు ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఏ కంపెనీ కూడా వదులుకోవడానికి అయితే ఇష్టపడరన్నమాట. చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. మనకి బెంగుళూరు గాని, లేకపోతే పూణేలో, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా చాలా కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళైతే ఇటువంటివి ఏం చూడరసల. వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ చెక్ అట్లాంటివి ఏమి ఉండవు. ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ మనకు పని చేయగలుగుతాడా లేదా? ఈ స్కిల్ ఉందా లేదా అని మాత్రం టెస్ట్ చేస్తారన్నమాట. సో మీరేమంటే ఈ టైంలో మీకు జావా వస్తే జావా, పైథాన్ లేకపోతే జావా స్క్రిప్ట్. మీది ఏమొచ్చినా సరే ఆ టెక్నికల్ స్కిల్స్ అయితే మీరైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండనమాట. చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. మనకి గీక్ ఫర్ గీక్స్ అని చెప్పి ఉంటాయి. ఇట్లనే చాలా ఉంటాయి. లీడ్ కోడ్ అని చెప్పి. వీటిలో అయితే మీరైతే టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అయితే క్రాక్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక టెక్నికల్‌గా సౌండ్‌గా ఉన్నారంటే. సో ఏమంటే అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక సర్టిఫికేషన్ లేకపోతే ఇటువంటి స్కిల్స్ ఏమైనా మీరు అక్వైర్ చేసుకున్నారంటే లింక్డ్ఇన్‌లో వాటిలో పోస్ట్ చేయండి అనమాట. ఎక్కువ క్రెడిబిలిటీ ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయితే మీరైతే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీ యొక్క ప్రొఫైల్ అనేది చాలా మందికి విజిబుల్‌గా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద సర్టిఫికేషన్ చేశాడు. లేకపోతే దానికి గీక్ ఫర్ గీక్స్‌లో ఇంత స్కోర్ ఉంది. లీడ్ కోడ్‌లో ఇంత స్కోర్ ఉందని చెప్పి వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇట్లా చాలా మంది కూడా చాలా సక్సెస్ అయ్యారు. సో అయితే ఈ విధంగా మనమైతే లెజిటిమేట్ వేస్‌లో అయితే మనమైతే బ్రేక్ ఇన్ ఇవ్వొచ్చన్నమాట. మళ్ళా బ్యాక్ అవ్వచ్చు ఐటీ ఇండస్ట్రీలోకి. అండ్ దేర్ ఆర్ అదర్ వేస్ టు విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ నౌ. బట్ ఇవైతే మీకైతే ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎవరైతే కెరీర్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారో ఫైనాన్షియల్‌గా లేకపోతే మెంటల్‌గా గాని, లేకపోతే ఏమైనా వేరియస్ రీజన్స్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే ఈ 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి టిప్స్ అయితే ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.